యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ ఒక లాంగ్ వీడియోకి కానీ ఒక షార్ట్ వీడియోకి కానీ దేనికైనా కానీ ఒక వీడియోకి హ్యాష్ ట్యాగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ హ్యాష్ ట్యాగ్స్ గురించి అసలు హ్యాష్ ట్యాగ్స్ అంటే ఏంటి, హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఇంపార్టెంటా లేదా, హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయాలి, ఒకవేళ యూజ్ చేస్తున్నట్లయితే ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి, ఆ హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, దీనివల్ల లాభం ఉందా లేదా అనేది ఈ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హ్యాష్ ట్యాగ్స్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి, కంటెంట్ క్రియేటర్స్ మాత్రం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీడియో మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేనేమి ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటున్నానో మీకు క్లీన్ అండ్ క్లియర్గా అర్థమవుతుంది. సో దట్ మీరు అలా మీ వీడియోస్ పైన ఫోకస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది చూడగలరు. సో ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జాను. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ తోటి కంటెంట్ క్రియేటర్స్కి షేర్ చేయండి. సో హ్యాష్ ట్యాగ్ అంటే ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ అ కీవర్డ్. ఓకేనా, ఒక కీవర్డ్. ఆ కీవర్డ్ ద్వారా యూట్యూబ్ ఇది ఏ కంటెంట్ అని చెప్పి కేటగరైజ్ చేస్తుందన్నమాట. సో ఇలా కేటగరైజ్ చేసి రైట్ ఆడియన్స్కి మన వీడియో పుష్ చేయడానికి ఈ హ్యాష్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. సో హ్యాష్ ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ కీవర్డ్ అనమాట. ఈ కీవర్డ్ ద్వారా మన వీడియోని కేటగరైజ్ చేసి రైట్ ఆడియన్స్కి పంపించడాన్నే హ్యాష్ ట్యాగ్ అని అంటామన్నమాట. సో ఈ హ్యాష్ ట్యాగ్ ఎందుకు ఇంపార్టెంట్? ఓకే, హ్యాష్ ట్యాగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ సపోజ్ నేను ఒక కుకింగ్ వీడియో చేస్తున్నా, కుకింగ్ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ నేను ఇవ్వకపోతే యూట్యూబ్కి ఇది ఏ కంటెంట్ అని చెప్పి ఎలా అర్థమవుతుంది చెప్పండి. సో అందుకనే మన వీడియో కంటెంట్ ఏంటి, అసలు ఈ వీడియో దేని గురించి ఉంది అని చెప్పి అర్థం అవ్వాలి అంటే మన వీడియోకి తగ్గట్టుగా హ్యాష్ ట్యాగ్ ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హ్యాష్ ట్యాగ్స్ అనేది ప్రతి వీడియోకి మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుందండి. సో హ్యాష్ ట్యాగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన వీడియోని కేటగరైజ్ చేసి రికగ్నైజ్ చేసి ఇందులో ఏం కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ని ఎవరికి పంపించాలి, ఈ కంటెంట్ ఇష్టపడే ఆడియన్స్ ఎవరు, సో ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్కి ఈ వీడియోని ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అందరూ గుర్తుపెట్టుకోండి, మనం హ్యాష్ ట్యాగ్స్ అనేది ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడ వాడాలి? టైటిల్లో వాడాలి, డిస్క్రిప్షన్లో వాడాలి అండ్ డిస్క్రిప్షన్ తర్వాత మన కింద ట్యాగ్స్ అని సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఈ 3 ప్లేసెస్లో మనము హ్యాష్ ట్యాగ్స్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. కొన్నిసార్లు కమెంట్స్లో కూడా పిన్ చేయొచ్చు అనమాట. సో కమెంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడెక్కడ ఇవ్వాలి అంటే కొన్నిసార్లు టైటిల్లో కూడా హ్యాష్ ట్యాగ్ ప్లేస్ అ మేజర్ రోల్ అండ్ కంపల్సరీ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ కంపల్సరీ ఇన్ ట్యాగ్స్ సెక్షన్. ఓకేనా, అండ్ ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి? సో కమింగ్ టు ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి అంటే, సో మనం ఫస్ట్ వచ్చేసి మన వీడియో ఏంటి, మనం ఏం ఫర్ సపోజ్ కుకింగ్ అనుకోండి, ఏం రెసిపీ చేస్తున్నాం, పొటాటో కర్రీ రెసిపీ, 2 హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి మన వీడియోకి తగ్గట్టు. నెక్స్ట్ ఏ నిచేకి ఇది కుకింగ్ రిలేటెడ్, సో కుకింగ్ రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ 2 ఇవ్వాలి. ఫస్ట్ మన రెసిపీకి తగ్గట్టు 2 హ్యాష్ ట్యాగ్స్, నెక్స్ట్ వచ్చేసి అది ఏ కేటగిరీకి సంబంధించింది, కుకింగ్ కాబట్టి కుకింగ్కి సంబంధించిన 2 హ్యాష్ ట్యాగ్స్. నెక్స్ట్ జనరల్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్, ఇవి జనరల్ అనమాట. లైక్ ఫర్ సపోజ్ షార్ట్స్ అనుకోండి, ట్రెండింగ్ షార్ట్స్, వైటీ షార్ట్స్ ఫీడ్. సో ఇలాగా మనము 3 టైప్స్గా కేటగరైజ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి వీడియోకి రిలేటెడ్ 2 హ్యాష్ ట్యాగ్స్, నెక్స్ట్ నిచేకి తగ్గట్టు 2 హ్యాష్ ట్యాగ్స్, నెక్స్ట్ వచ్చేసి కామన్ హ్యాష్ ట్యాగ్స్ అంటే మన వీడియోని ఇంకా కొద్దిగా పుష్ చేయడానికి హెల్ప్ఫుల్ అయ్యే హ్యాష్ ట్యాగ్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ మనం ఇవ్వాలి. సో నంబర్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్, ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలి అంటే మినిమం 5 నుంచి 8 వరకు హ్యాష్ ట్యాగ్స్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ప్రతి వీడియో కింద. ఎయిదర్ షార్ట్ అయినా కావచ్చు, లాంగ్ అయినా కావచ్చు. అంతకంటే ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వకండి. ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ పెట్టినట్లయితే అది స్పామ్ కింద కన్సిడర్ చేస్తుంది. యూట్యూబ్ వాళ్ళకి అర్థం అవ్వదు అసలు ఇందులో కాన్సెప్ట్ ఏంటి, ఇది ఏ ఆడియన్స్కి మనం పంపించాలి అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరండి. సో అప్పుడు ఏం చేస్తారు, రీచ్ తగ్గిపోతుంది, మన వీడియోని పుష్ చేయరనమాట. సో ఇలాగ మనము హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వకుండా ఉంటే ఏమవుతుంది అని చెప్పి ఇంకొక పాయింట్ ఉంటుంది. హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వకుండా ఉంటే మన టాపిక్ ఏంటి అని చెప్పేసి రైట్ ఆడియన్స్కి తీసుకెళ్ళదు. యూట్యూబ్ ఆ వీడియోని పుష్ చేయడానికి కూడా చూడదు.
ఎందుకంటే కంటెంటే అర్థం అవ్వనప్పుడు ఎవరికి పుష్ చేస్తుందండి, ఏ ఆడియన్స్కి తీసుకెళ్లాలో ఎట్లా అర్థమవుతుంది చెప్పండి. సో అందుకే మనం హ్యాష్ ట్యాగ్స్ అనేది చూసి జాగ్రత్తగా ఇవ్వాలి. అప్పుడే మన వీడియోని రైట్ ఆడియన్స్కి యూట్యూబ్ వాళ్ళు తీసుకెళ్తారనమాట. సో ఇదన్నమాట ఎందుకు వాట్ ఈస్ హ్యాష్ ట్యాగ్, వై హ్యాష్ ట్యాగ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఎన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, ఎలా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఇవన్నీ టాపిక్స్ నేను కవర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మీ కో కంటెంట్ క్రియేటర్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం మర్చిపోకండి, వీడియో కింద లైక్ చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాకు తెలియజేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ ఇస్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యాష్ ట్యాగ్స్ గురించి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోనైతే షేర్ చేసేసేయండి.